తన కొడుకుకి తన వాయిస్ దానికి తెలియదు, నువ్వు వదిలేసాయి, అర్థం దానికి తెలియదు, నువ్వు వదిలేసాను. కేవలం నా లైఫ్ అంటే కాబట్టి నేను చాలా సీక్రెట్స్ మదర్ కంటే ఎక్కువ కృష్ణార్థాన్ని చేసుకున్నాను. సో అంతకంటే బాండింగ్ ఏముంటుంది. నా లైఫ్ సీక్రెట్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ఉండేది. లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ప్రతిదీ నా డెసిషన్స్ అన్నిట్లో ఆయన చెప్పే చేసేవాడిని. ఏ డెసిషన్, నా పర్సనల్ డెసిషన్ ప్రతిరోజు మాట్లాడేవాడిని, ఆయన సలహా తీసుకొని చేసేవాడిని. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వీక్ నౌ, ఐ మిస్ దెమ్. బట్ వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్తోనే, ఆ సలహాలతో, ఆ నమ్మకంతో నా కాన్షియన్స్ని నెమ్మదికెళ్తాను. చిన్నప్పుడు కూడా లేడీ గెటప్ వేసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవన్నీ. అప్పుడు అందరూ అమ్మలా ఉన్నాను ఫోటోలు తీసుకున్నాడు మాస్టర్లు. సో నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడన్నా హీరో అయితే లేడీ యాక్టర్ చేయాలని, లేడీగా చేయాలని. చిత్రం ప్రయత్నం కుదిరింది, అంత పెద్ద హిట్ అయిపోయింది అది. అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ ఫోటో కూడా లాస్ట్ 175 daysకి ఇటు కృష్ణ గారు మధ్యలో కూర్చున్నారు, మదర్ నేను లేడీ గెటప్స్ ఇద్దరు ముద్దు పెట్టాం. 175 రేరెస్ట్. అంటే ఆ ముద్దు పెట్టిన ఫోటో లేదు, కొన్ని మిస్ అయిన అప్పట్లో చిన్న ఫోటోస్, బట్ ఇద్దరు కూర్చున్న ఫోటో ఉంది. మెమరీ ఆఫ్ అంటే ప్రతి యాక్టర్కి, రామారావు గారికి ఒక దానవీర సూర్యకర్ణ, కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు. నా అదృష్టం, నేను గొప్పని కాదు, రాసిన రచయితలు, తీసిన నిర్మాతలు. ఈ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ యాజ్ ఎ లేడీ నాకు అది ఎంత గుర్తు తెచ్చిపెట్టిందంటే, దీన్ని తమిళ వర్షన్ కమల్ హాసన్ గారితో చేయాలని వెళ్ళారు. ఇది విజయ్ చిత్రలో రాశారు, ఆ బుక్ కూడా చాలా ఉందనుకుంటా. చూపిస్తే నరేష్ ఇస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ నౌ, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 10 years అన్నాడు. బా, ఇంతకంటే నా ఆరాధ్య దైవం ఆర్టిస్ట్గా అంతకంటే కాంప్లిమెంట్ అలా ఉండిపోయాను నేను. చదివి నిజంగా అలాగ మెమరీ, అలా బుక్ చాలా రోజులు పెట్టాను నేను. తర్వాత మళ్ళీ ఆయన భామనే సత్యభామనే చేశాడు, అది కమల్ హాసన్. అసలు అంటే వాళ్ళందుకే లెజెండ్స్ అవుతారేమో అన్నట్టు, వెంటనే చెప్పడం ఇప్పుడు చేయి నేను చేస్తాను కానీ 10 ఏళ్ల తర్వాత చేస్తాను. 10 ఏళ్ల తర్వాత చేశాడు కరెక్ట్గా. ఇది యాంగిల్ ఎప్పుడు జంధ్యాల గారి ఫోటోలు లేవు. ఏంటంటే నా 1 decade ఫంక్షన్ అయింది, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా హైదరాబాద్లో గ్రాండ్గా చేశాం. దాంట్లో నాకు సన్మానం కాకుండా నా గురువులందరికీ సన్మానం పెట్టాను. జంధ్యాల గారికి, విశ్వనాథ్ గారికి, బాపు గారికి, మదర్కి, వీళ్ళందరికీ సన్మానాలు పెట్టాను. గురు పూజ అని పెట్టాను దాని పేరు. నాగేశ్వరరావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి, ఆయన యాక్టర్గా నాకు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఆ రోజు నాగేశ్వరరావు ఏమన్నారంటే, నా లైఫ్లో జంధ్యాల గారు మంచి మాట అన్నారు, మనం పడి పూజ ఇది చేస్తాం కదా అయ్యప్ప స్వామికి, సో ఇది పడి పూజ అనుకుంటున్నాం, అతను ఎక్కిన మెట్లన్నిటికీ పూజ చేస్తున్నాడు అతను అన్నాడు. మెమొరబుల్. నాగేశ్వరరావు ఏమన్నారంటే, నాగేశ్వరరావు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నా లైఫ్లో ఇవన్నీ బుక్లో రాస్తాను. ఆయన మాట్లాడిన తర్వాత ఒకే విషయం మాట్లాడదలుచుకున్నాను అన్నాడు. ఏంటంటే, నేను నా 70వ చిత్రం అయినప్పుడు ఇలా అందరు గురువులకి పూజ చేశాను, ఇది మళ్ళీ జరగదని రాసుకున్నాను. ఆయన నక్కినే దాన్ని కొట్టివేస్తున్నాను, నరేష్ చేశాడు అన్నాడు. సో దట్ ఈస్ ఇట్. సి, ఒక మంచి పాజిటివ్. నాకు సన్మానం చేసుకోవడం కాదు కదా, ఈ 50 years కూడా నేను సన్మానం వీరంతరూ చేసుకోవట్లా. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, గొప్ప దర్శకులు, వీళ్ళకి సన్మానం. 50th year గోల్డెన్ జూబ్లీ కూడా ఏ సార్ నాకు యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు సార్ నైట్హుడ్ వచ్చింది. ఐఎమ్ సార్ నౌ, సార్ నరేష్ నౌ. సో లెఫ్టినెంట్ కర్నల్ ఫర్ ఇండియా, నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా 50th yearలో రావడం అని నా అదృష్టం. ఒక నిండు లైఫ్ని నేను చూస్తున్నాను, బిజీగా ఉంటున్నాను. ఇదంతా కలిస్తేనే లైఫ్. అమ్మ కంట్లో నీళ్ళు, లేకపోతే అమ్మ బాధపడినది వాళ్ళ అమ్మ కాకుండా మీరే చూస్తుంటారని నేను అనుకుంటున్నా. నా వల్లే బాధపడేదేమో చాలా మటుకు. అంటే ఆమె చాలా స్ట్రాంగ్గా మనిషి. ఎవరికి కృష్ణ గారు ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క నీరు అనేది ఆయన పెట్టించలేదు నాకు తెలుసు. ఎప్పుడు కూడా కూతురులానే చూసేవాడు, వైఫ్లానే చూసేవాడు, మదర్లానే చూసేవాడు.
నేను ఆమెలానే కొంచెం రెవల్యూషనరీ క్యారెక్టర్ కదా, కొంచెం రాడికల్ డెసిషన్స్. ఇది సినిమాల్లో రావడం అంటే వద్దురా నువ్వు చేయలేవురా అంటే ఏడుపు వచ్చింది, నేను చెయ్యాలి అనేవాడిని. ఏం చేస్తావురా సినిమాలో, నువ్వు నిన్ను ఎవడు చూస్తాడురా నీ మొహాన్ని, నా మొహాన్ని అతల్లో చూసుకుని ఏడ్చేవాడు. మా అమ్మ చెప్తే అంటే ఎందుకు అని తర్వాత అడిగితే, రే మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదురా, నువ్వు డాక్టర్ అయితే బాగుంటావు అనుకున్నాను, యాక్టర్ అయిపోయావు నువ్వు, సరే సక్సెస్ అయిపోయావు కదా సంతోషం అని. అప్పుడు నాకు డాక్టరేట్ ఫస్ట్ డాక్టర్ అని చెప్పి, అమ్మ నేను డాక్టర్నే, డాక్టర్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పాను. అలా బట్ నేను ఏంటంటే సడన్గా పొలిటికల్ డిసిషన్స్ కొంచెం దురుసుగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్ అయ్యాను. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడిని ఎవరన్నా. అది అంటే బ్రాట్ లైఫ్ అంటారా? బ్రాట్ లైఫ్ అనొచ్చా? బ్రాట్ లైఫ్, యూ కెన్ కాల్ మీ అ బ్రాట్. వాస్ అ బ్రాట్, నౌ అ డిప్లొమాట్. ఐఎమ్ డిప్లొమాట్, అఫీషియల్లీ డిప్లొమాట్ నౌ ఫ్రమ్ బ్రాట్. సో అలాగా రాడికల్గా ఉండేది నా లైఫ్ స్టైల్ కానీ, నా యొక్క డెసిషన్స్ కానీ బోల్డ్గా ఉండేది. నాకు ఇది మనసుకు నచ్చలేదంటే వదిలేసేవాడిని, కావాలంటే ఐ యూస్ టు వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ దట్, నా లైఫ్ ఇచ్చేవాడిని అలాగా. కాబట్టి ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, నా నమ్ముతాను. కానీ అలాగా మా మదరు కంట తడి పెట్టించింది కూడా నేనే, బట్ ఆమెను మెప్పించాను కూడా. లాస్ట్లో ఆమె కావాల్సినట్టు మళ్ళీ సినిమాల్లో పీక్లో వెళ్ళాను, లీడర్గా ప్రూవ్ చేసుకున్నాను. బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. నాకు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఒకసారి కంటెస్ట్ చేశాను అంతే. సినిమాల్లో 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్లో అరుదైన బిరుదులు వచ్చినాయి, మన అన్నింటిలో వచ్చినాయి. సో అండ్ మా ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ చేశాను, నిలబెట్టాను నాకు వీలైనంత వరకు. సో ఫైనల్గా ఆమె ప్రేమను పొందాను. నేను అనేది ఏంటంటే ఇంత చేయడం వేరే, ఇది నిండు 50 years నా లైఫ్ హ్యాపీ అంటే అమ్మ ప్రేమను పొందాలనేది నా బిగ్గెస్ట్ అంబిషన్ ఉండేది. ఎందుకంటే చాలామంది చెడగొట్టేవాడు చుట్టూ. సరే, యానిమల్ సినిమా గుర్తొస్తుంది సార్ నాకు. యానిమల్ సినిమా చూసారా? అందులో నాన్న ప్రేమ దొరికితే చాలు అన్నట్టు. ఇది ఎందుకంటే ఫస్ట్ ఆమె సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆమె లైఫ్లో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది. షీ హ్యాడ్ టు హ్యావ్ ఓన్ లైఫ్ కదా, మళ్ళీ ఇంతమందిని చూడాలి. పోనీ వీళ్ళల్లో చాలామంది బాగుండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు మొత్తం డబ్బు ఆకాంక్ష ఉండేది. దీంతో రిలేషన్షిప్స్ని బాగా ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే అమ్మ లవ్ని నేను గెలవాలి అనుకున్నా, అది గెలిచా. ఇవన్నీ నథింగ్.